చేరి వచ్చిన ప్రతి వారికి, ప్రతి దైవజనులకు, చారకులకు, పరిశుద్ధులకు, సేవకులకు, పెద్దలకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదట ఈ యొక్క జూమ్ మీటింగ్ని కొనసాగించడానికి సహోదరులు రెడ్డిమన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన మా ప్రభు, సర్వశక్తిమంతుడా, ఈ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా మేమందరం ఎక్కడ వరైనప్పటికీ అందరం కలుసుకొని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మా తండ్రి, మీరు మా ప్రభు ఈ వేకుజామునే ఉదయకాల సమయంలో మమ్మల్ని ఉంచారు. అందుకు నాయన మా తండ్రి మీ దాసులను ఏర్పాటు చేసుకున్నారు. బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, వారి పరిచర్యలను కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాం అయ్యా. ఈ దిన బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు, మా ప్రియులు, అధ్యక్షులైన మా తండ్రి దేవదానం గారిని బట్టి మీకు స్తోత్రాలు. దయతో మీ దాసుని నాయన మా తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు నియమించారు. ఇది నాన్న మా తండ్రి మీకు స్తోత్రాలు. చక్కని జ్ఞానము, సమయోచితమైన ఆలోచన అయ్యా మా తండ్రి, నడిపింపు, చక్కని ఆత్మ సహాయం మీరు దయచేయండి. గాయకులు అలా వాక్య పరిచయం చేయవలసినందుకు కూడా మీరు ఉండమని, ముఖ్యంగా మా తండ్రి ఎక్కడెక్కడో నాయన చెదిరి ఉన్నాం, మా ప్రభు అందరం కలుసుకొని మా ప్రభు ఈ కార్యక్రమంలో పొందుతుండగా ఏర్పాటు చేసిన దేవుడు మీరు, కలిపిన దేవుడు మీరు తండ్రి మీ స్తోత్రాలు. ఒకే రక్తంలో కడుగబడిన ఆ బంధము మమ్మల్ని దినదినం ఐక్యపరుస్తుంటుండగా, దినదినము మా తండ్రి మీ దగ్గర తీసుకొని వెళుతుంటుండగా, ఒక దినం గడుస్తున్న కొలది నాయన ఈ లోకాన్ని విడుస్తున్నాం, మీ దగ్గరకు వస్తున్నాం అన్న తృప్తి, ఆనందం మాకు మిగల్చండి. పెట్టుకుని ఆయన మీరు ఇచ్చిన మంచి ప్రవేశానికై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం యావత్తును మీ ఆత్మాదులు ఉంచుకొని జరిగించుకొని చక్కగా జరిగించడానికి కావాల్సిన మా తండ్రి జ్ఞానము, సంబంధించిన ఆలోచన ఒకసారి మీ దాసుని మెండుగా దయచేసి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, చక్క నెట్వర్క్ కూడా మా ప్రభు మీరే ఏ ఆటంకాల అభ్యంతరాలు లేకుండా చక్కగా జరిగించి అనుకూలపరచుమని, కృప చూపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్న రెడ్డిమన్న గారికి పాట ప్రార్థన చేసిన వందనాలు. ఇప్పుడు సహోదరులు శీలం ప్రవీణ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారు చక్కని పాట పాడి దేవుని మయపరచగలరు. అందరికి వందనాలను. పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. నీలోనే ఆనందం నా దేవా, ప్రవీణ్ అన్మ్యూట్ అవ్వండి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం
పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించు తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించు తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది రాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. అందరికీ వందనాలు. చాలా వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుని మయంపరిచినందుకు శీలం ప్రవీణ్ గారికి వందనాలు. ఇప్పుడు మూల్యమైన సమయానికి వచ్చాం. మన మధ్య దేవుని సేవకులు బూడిపాగు జోసెఫ్ గారు ఉన్నారు. వారు వర్తమానం అందించక మునుపు వర్తమానం కొరకై మన సహోదరులు జేపీ వర్ధరాన గారు మరి ప్రార్థన చేస్తారు, వాక్యం కొరకు, దైవ సేవకుల కొరకు.
ఇద్దరు దేవుని కృపను బట్టి 4158వ దినానికి మనం వచ్చాం. మరి ఇదంతటి కార్యభారం వహించి నడిపిస్తున్న బర్నబాస్ కన్నారు గారికి వారి కుటుంబానికి కూడా వందనాలు. మరి నాకు ఈ సమయం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రార్థన చేస్తారు జేపీ వర్ధనన్ గారు. వందనాలన్నా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయుడు అయిన దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, రాత్రి మాకు దేహములకు విశ్రాంతిని అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించి ఉదయకాలమందు మా ప్రభా మీ యొక్క పాద సన్నిధిలోనికి సమకూర్చబడి ఉన్నాం. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపా వాత్సల్యతను బట్టి అని మీ పాదాల చెంత సాగిలపడుచున్నాం. ఈ కూడికి నడిపిస్తున్న మా ప్రియులను మీ కృపలో ఎత్తిపడుతున్నాం. దయచూపి చక్కగా మా ప్రభా మరి నడిపించుట్లో సహాయం చేస్తూ ఉన్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నా. వారిని వారి పరిచర్యను దీవించండి. తిరిగి నాన్న మరి ఈ సమయంలో మీ వైపు చేతులు చాపుచూ ఉన్నాం. మా ప్రియులు మీ దాసులు జోసెఫ్ గారు మీ పక్షాన నిలవనంటుండగా మా ప్రభా కనికరించండి. మీ దాసుని మీరు ఆదుకోమని, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని, ముందున్న సమయాన్ని మమ్మలను మీ దేవుని గల హస్తాలకు అప్పగిస్తూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. చాలా వందనాలన్నా. ప్రార్థన చేసినందుకు జేపీ వర్ధన్ గారికి వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరం మీట్లో ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మరి దేవుని కృపలు ముందుకు సాగుదాం. మన మధ్య జోసెఫ్ అన్న గారు, దైవజనులైన జోసెఫ్ గారు ఫిరంగిపురం గుంటూరు నుంచి ఉన్నారు. వారు వాక్యం అందిస్తారు. 6 గంటల వరకు సమయం అన్న. ప్లీజ్ వాక్యం అందించాలని మనం వచ్చేస్తున్నాం. మంచిదండి. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆయా స్థలాల నుండి ఈ కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ పరిచర్యని భారం వహించి మరి కొనసాగిస్తున్న సహోదరులు దేవుని దాసులు బర్నబాస్ అన్నకి, అలాగే నడిపిస్తున్న అంకుల్ గారికి, ఇంకా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనం ప్రతిరోజు దేవుని వాక్యంతో దర్శించబడటానికి, దేవుని వాక్యంతో హెచ్చరించబడటానికి, సరిచేయబడటానికి, వాక్యానుసారమైన జీవితాలని మనం కలిగి ఉండటానికి, కట్టుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఈ వేదికను బట్టి మనం ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. గత నెలలో దేవుని సంఘం మీద అపవాది దాడి అని మనం ఆలోచన చేయటానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు మరొక విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుండి కలిసి ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9:31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మేమందరం మీ సన్నిధికి రావటానికి, మీ స్వరాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రతిరోజు వాక్యం ద్వారా మీ పిల్లల్ని బలపరచటానికి మీ దాసులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని బట్టి, పడుతున్న ప్రయాసను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ఉదయకాలం కూడా
మీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం. మానవ స్వరాన్ని మరుగుపరచండి. పరలోకము నుండి మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినటానికి లేదా ఇలా సహవాసం చేయటానికి మీరందరూ కూడి రావటం నిజంగా అభినందనీయం. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని బోధించటం కంటే దేవుని వాక్యాన్ని వినటమే శ్రేయస్కరమని నా అభిప్రాయం. మంచిది. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మనం రెండు విషయాలని జ్ఞాపకం చేసుకోవటానికి, ఒకే విషయం రెండు కోణాల్లో జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే, మనము ఏ సంఘములో అయితే ఉన్నామో ఆ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేయాలి. రెండవది ప్రయాసపడాలి. ఇలా అంటున్నందుకు మీరు నన్ను మన్నించాలి. సంఘ క్షేమాన్ని కోరేవారు చాలా తక్కువైపోయారు నేటి దినాల్లో. నా గురించి నేను ఆలోచించుకుంటూ సంఘంలో నా స్థానం ఏంటి, సంఘంలో నా పాత్ర ఏంటి, సంఘంలో నాకున్న ప్రయారిటీ ఏంటి, ఇలాంటి ధోరణితో కొనసాగుతున్న కారణం చేత స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి చెందట్లేదు. నాకు బాగా గుర్తుంది, నేను తిరింగపురం రాకముందు ఉన్న స్థానిక సంఘంలో ఒకరోజు బైబిల్ స్టడీకి వెళ్ళాను. వెళ్తే ఒక సహోదరుడు ఆ రోజు వాక్యం అతను చెప్పాలి. విచారం ఏంటంటే అతను వాక్యం చెప్పే రోజు మాత్రమే వస్తాడు, మిగతా రోజులు రాడు. అతని వాక్యం అయితేనే వస్తాడు బైబిల్ స్టడీ. ఆ రోజు నన్ను చూసి ఇలా అన్నాడు, బ్రదర్ ఏంటి మీరు వచ్చారు, ఈ రోజు మీ వాక్యం కాదు కదా అన్నాడు. అంటే వాక్యం ఇస్తేనే వస్తాడు కాబట్టి అదే దృక్పథంతో నాకు కూడా ఆయన హెచ్చరించటం కొంచెం హాస్యాస్పదం అనిపించింది. అంటే స్థానిక సంఘాన్ని గురించి ఆలోచించేవారు, సంఘ క్షేమాభివృద్ధిని కాంక్షించే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. మనం మన వ్యక్తిగత జీవితాన్ని గురించి, మన కుటుంబాన్ని గురించి మనం చాలా ఆలోచిస్తాం, చాలా ప్రణాళికలు వేసుకుంటాం. ఎందుకో రాను రాను స్థానిక సంఘం పట్ల ఆసక్తిని మనం కోల్పోతున్నాం. కాబట్టి మొదటి విషయం ఏంటయ్యా అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే అది ఏ ఒక్కరూ పనిచేస్తే చెందటం కాదు, కానీ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి, బాధ్యత కలిగి జీవించాలి. ఇది నాది, ఇది నా పని అని భావించి ముందుకెళ్ళాలి. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే మనము కలిగి ఉండవలసిన కొన్ని దినుసులు అంటారు కదా, మనకి కొన్ని అవసరం. ఈ దినాల్లో చూస్తా ఉన్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందటం అనేది చాలా తక్కువైపోయింది. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మన సంఘాల్లో చాలా స్థలాల్లో నేను చూస్తున్నాను, సంఘం అభివృద్ధి చెందటం పక్కన పెడితే ఖాళీ అవుతుంది. కారణాలు ఏవైనా కావచ్చు. కొంతమంది స్థానిక సంఘాలకి దూరం అయిపోతున్నారు. కొన్ని సంఘాలు ఒకప్పుడు ఎంతో వెలిగిపోయిన సంఘాలు ఈ రోజున వెలవల్లాడిపోతా ఉన్నాయి. కారణం ఏంటి ఆలోచించేద్దాం. మనల్ని మనం వాక్యంతో సరిచూసుకుందాం. ఒకవేళ ఈరోజు మనం ఆలోచించే విషయాల్లో ఏమైనా మనం తప్పిపోయి ఉంటే సరిచేసుకుందాం.
మన లక్ష్యం ఒకటే, దేవుని సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అని. మంచిది. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘములో, లేదా ఇలా చెప్పుకుందాం, సంఘంలో ఉన్న నాలో ఏముండాలి అంటే, మొట్టమొదటిది అదే వచనంలో మనం చూస్తాము, సమాధానము కలిగి ఉండెను. సమాధానము కలిగి ఉండే. అలాగైతే స్థానిక సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే నేను అందరితో సరైనటువంటి సంబంధాన్ని, సమాధానాన్ని కలిగి ఉండాలి. కొంతమంది ఎవరితో కలవరు, మరి కొంతమంది ఎవరిని తమతో కలవనివ్వరు. నా రూటే సపరేట్ అన్నట్లుగా ఉంటారు. అలాగైతే రిజర్వ్డ్గా మనం ఉంటే గనక మన ద్వారా స్థానిక సంఘానికి ఎలాంటి క్షేమం, ఎలాంటి అభివృద్ధి ఉండదు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కలిసి తప్పకుండా ఆలోచన చేయాలి. అదేంటంటే, మనం బయటికి వెళ్ళి యేసు ప్రభు గురించి ఇతరులకి చెప్తున్నాం. దానికి బైబిల్లో కొరింథీ పత్రికలో అనుకుంటాను పౌలు గారు అంటాడు, సమాధాన సువార్త. ఏంటది? సమాధాన సువార్త. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అన్యులతో ఏం చెప్తున్నామంటే, మీకు దేవునికి సరైన సంబంధం లేదు, దయచేసి దేవునితో సమాధాన పడండి. అదేగా మనం చెప్పేది సువార్తలో. మానవునికి దేవునికి గ్యాప్ వచ్చింది, విభేదం వచ్చింది, విరోధం వచ్చింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు అదేగా చెప్తాడు, రండి మన వివాదాన్ని తీర్చుకుందామని. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉండగా బయటికి వెళ్ళి మనం సమాధాన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంతరంగాల్లో ఒక ప్రశ్న ఏంటంటే, మమ్మల్ని దేవునితో సమాధాన పడమని చెప్తున్నారు, సంతోషం. అయితే మీరు ఒకరికి ఒకరు సరైనటువంటి సమాధానాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నారా? అంటే మన సంబంధాలు ఎలా ఉన్నాయో మన సంఘానికే కాకుండా బయటికి కూడా తెలుసు. కాబట్టి సమాధాన సువార్తని ప్రకటిస్తున్నటువంటి మనం సమాధానము లేకపోతే, మన మధ్యలో సమాధానం లేకపోతే సంఘం క్షేమాభివృద్ధి చెందటం సాధ్యం కాదు. అందుకని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో ఇలా వారిని హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, మనమందరం వేరువేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, వేరువేరు అభిప్రాయాలు కలిగిన వారిమైనప్పటికీ, సమాధానం అనేది మనల్ని ఒక బంధంలాగా కట్టి కలిపి ఉంచాలి. అలాగైతే మీరందరూ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పాడు. అయితే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సమాధానాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఎప్పుడు అది సాధ్యమవుతుందో ఇక్కడే 3వ వచనంలో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. వాటిని వివరించను కానీ జస్ట్ అలా టూకీగా జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. సమాధానము మనం కోల్పోకుండా ఉండాలి అంటే మనలో ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే 2వ వచనంలో ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. అలాగైతే సహనం లేకపోవటం వలన చాలాసార్లు సమాధానాన్ని మనం కోల్పోతున్నాం. మనలో అసహనం పెరిగి పరిస్థితులను బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి కూడా కావచ్చు, మనం అసహనానికి గురయ్యి సహనం లేని కారణం చేత సమాధానాన్ని కోల్పోతున్నాం. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలంటే సహనం ఉండాలి మనలో. మొదటి మాట సహనం. మీరు గుర్తుపెట్టుకోవడానికి 3 మాటలు చెప్తాను అంతే. 2వ మాట చూడండి, 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతం అన్నాడు. ఎఫెసీ 4:3. రెండవది శాంతము. మొదటిదేమో సహనము, రెండవదేమో శాంతము. దీర్ఘశాంతం అన్నాడు, మనం గుర్తుపెట్టుకోవడానికి శాంతం.
కాబట్టి తొందరపడటం, ఆవేశపడటం మనం కొంచెం తగ్గించుకొని మనము శాంతముతో నెమ్మదిగా ఉండటం నేర్చుకుంటే సమాధానం అనేది కొనసాగుతుంది. మూడో మాట చూడండి, మూడో వచనంలో సాత్వికముతో, ఒకటి సహనం, రెండవది శాంతం, మూడవది సాత్వికం. ఈ మూడు మనం కలిగి ఉన్నప్పుడు సమాధానం అనేది సాధ్యమవుతుంది. సమాధానం మన మధ్యలో ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకసారి మరలా నేను అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అపోస్తలుల కార్యములు 9:31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని చెప్పి వకంకేసి కింద రాశాడు కట్టబడుచు అని. అలాగైతే సంఘము దినదినము కట్టబడాలి. నేను ఏ స్థానిక సంఘంలో అయితే ఉన్నానో ఆ స్థానిక సంఘం కట్టబడటానికి నేను ఒక సాధనంగా, నేను ఒక సహకారిగా ఉండాలి, కానీ పడగొట్టేవాడిగా ఉండకూడదు. సమాధానం లేకపోతే సంఘం ఎలా కట్టబడుతుంది? సమాధానం లేకపోతే వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా కట్టబడతాయి? కాబట్టి మొదటి మాట ఏంటయ్యా అంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే సమాధానాన్ని కలిగి ఉండాలి. మనందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి కొనసాగుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 12:14 ఇలా అంటాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. మీరేమనుకోనంటే నేను ఇలా అడగనివ్వండి ఒక ప్రశ్న, కాన్ఫరెన్స్ లో ఉన్న మిమ్మల్ని అందరినీ, మీరున్న స్థానిక సంఘంలో అందరితో మీరు సమాధానంగా ఉన్నారా? వాళ్ళతో నాకెందుకు బ్రదర్, వీళ్ళతో నాకెందుకు బ్రదర్ అంటారా? లేదు. అందరితో సమాధానంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఉన్నప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. రెండో మాట దగ్గరికి వెళ్దాం. మొదటి మాట ఏంటయ్యా అంటే సమాధానం. రెండో మాట ఏంటయ్యా అంటే 11వ వచనంలో, 31వ వచనంలో, 9:31 అపోస్తలుల కార్యంలో, కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును. రెండవది, స్థానిక సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘంలో లేదా సంఘంలో ఉన్న నాలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. నిజం చెప్పండి, దేవుని భయం ఎంతవరకు ఉంది మన సంఘంలో? మనలో ఎంతమందికి దేవుని భయం ఉంది? నిజంగా మనం దేవునికి భయపడే వారిమేనా? దేవునికి భయపడితే మనం ఎలా పడితే అలా మాట్లాడగలమా? దేవునికి భయపడితే స్థానిక సంఘంలో మనం నిర్లక్ష్యంగా ప్రవర్తించగలమా? ఆలోచించేద్దాం. నేను చాలా కాలం క్రితం ఒక పుస్తకం చదివాను, దొరికితే మీరు కూడా చదవండి. వర్ష ఋతు సూర్యోదయం అని ఆర్ఆర్ రాజమణి గారి జీవిత చరిత్రని మన తెలుగు వాళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్ చేశారు. వర్ష ఋతు సూర్యోదయం అని. అందులో ముందు మాటగా ఆ రచయిత అంటే ఆర్ఆర్ రాజమణి గారి జీవితం ఆయనే రాశాడు. ఆయన ముందు మాటలో పేజీ తీయగానే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన మాట, నన్ను బాగా ప్రభావితం చేసిన మాట ఇలా రాశాడు ఆయన. నేను చచ్చిపోతాను ఏదో ఒక రోజున, నేను చనిపోయినప్పుడు నా సమాధి మీద ఇలా రాయండి, దేవుని మాట విని గడగడ వణుకుచున్నవాడు ఇక్కడ పాతి పెట్టబడ్డాడు అని రాయండి అని చెప్పాడు. అయ్యా వింటున్నారా? దేవుని మాట విని గడగడ వణుకుచున్నవాడు ఇక్కడ పాతి పెట్టబడ్డాడు అని నా సమాధి మీద రాయండి అన్నాడు. చెప్పగలమా మనం ఈ మాట? నిజంగా దేవుని భయంతో, దేవుని సంఘం ఇది, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘంలో నన్ను కూడా ఉంచాడు, ఆ సంఘ క్షేమం కోసమే నేను ముందుకెళ్ళాలి, దానికి భిన్నంగా నేనేం ఆలోచన చేయకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు అని
మనం అసలు దేవునికి భయపడుతున్నామా? కొన్ని సంఘాల్లో ప్రియులారా కొంతమంది ప్రవర్తించే తీరు నిజంగా చాలా బాధను కలిగిస్తుంది. దేవుని భయం మనలో, మన స్థానిక సంఘాలలో లోపించిన కారణం చేత మన స్థానిక సంఘాలు ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉన్నాయి, కానీ ఏమాత్రం అభివృద్ధి లేదు. ఆది సంఘం శరవేగంగా అభివృద్ధి చెందటానికి వందల్లో కాదు వేలల్లో దినదినం సంఘంలో అనేక మంది చేర్చబట్టడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని భయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో మనం ఇలా చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:43లో అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. అప్పుడు ప్రతి వానికి, ఎవరో ఒకళ్ళు కాదండి, ఆ దినాల్లో స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని భయంతో బ్రతికారు. దేవుని సంఘం ఇది, మనం ఆయన పిల్లలం, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడనే స్పృహతో వారు జీవించారు. అయితే ప్రియులారా, రాను రాను దేవుని భయాన్ని మనం కోల్పోయాం. ఇక్కడ మీకు ఒక మాటని చెప్పి ముందుకెళ్తాను. ఆయన పాత నిబంధనలో ఇంత మనకున్నంత సమీపంగా లేడు. మధ్యవర్తి ఉండేవాడు, ప్రవక్త, అతని ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడేవాడు. కాబట్టి వారు ఆయనకి ఎంతో భయపడి గడగడలాడిపోయేవాళ్ళు. ఈ రోజున ఆయన మనకి సమీపంగా వస్తే, దగ్గరగా వస్తే ఆయన మనకు చులకనైపోయాడు కదూ. ఆయన మనకి చులకనైపోయాడు. అలాగైతే ప్రియమైన వారలారా, అందుకనే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎక్కువ దగ్గరగా ఉంటే చులకనితనాన్ని పుట్టిస్తుందంట అది. ఇప్పుడు మనం కూడా కాన్ఫరెన్స్లో చాలా దూరంగా ఉన్నాం, ఒకరికొకరం పెద్దగా తెలియదు, ఒకరంటే ఒకరికి చాలా గౌరవం. అదే మనం దగ్గరైతే, రోజు కలిసి ఉంటే కొంచెం ఆ గౌరవం కదా తగ్గిపోతుంది. ఆ మనోడేగా అనే చులకన భావన వస్తుంది. అలాగైతే ఆయన మనకు సమీపంగా వచ్చిన కారణం చేత మరి ఎక్కువగా ఆయనకి భయపడవలసింది పోయి, మరి ఎక్కువగా ఆయన్ని గౌరవించవలసింది పోయి, ఏంటో తెలియదు కానీ దేవుని పట్ల మనకి చులకన భావన వచ్చింది. మన దేవుడే ప్రేమిస్తాడులే, క్షమిస్తాడులే అనుకుంటున్నామా? ఏంటో వైఖరి తెలియదు కానీ మొత్తం మీద చులకన భావన వచ్చింది. చూడండి, మన పితరుడైన అబ్రహాము జీవితంలో ఒక సన్నివేశం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. అదేంటయ్యా అంటే చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయం. ఈయన కాదేశు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి గెరారు అనేటువంటి ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు ఆయన నివసించాడు. అక్కడ ఆయన నివసిస్తూ ఉండగా అబీమెలెకు అనేటువంటి రాజు తన భార్యను చూసి, ఆమె చక్కదనాన్ని చూసి ఆకర్షించబడి అబ్రహామును చూసి అడుగుతాడు, ఈ ఎవరు, ఈ చిన్నది, ఈ అమ్మాయి ఎవరు అని. అప్పుడు అబ్రహాము, ఈమె నా చెల్లెలు అని చెప్తాడు 5వ వచనంలో. ఆ తర్వాత ఆమెని తన యొద్దకు పిలిపించుకొని తనను ఏదో ఆయన చెయ్యాలని అనుకుంటాడు. అయితే జరిగింది ఏంటయ్యా అంటే దేవుడు అతనితో మాట్లాడతాడు. దేవుడు అతన్ని అడ్డగించాడని 6వ వచనంలో మనం చూస్తాం. తర్వాత అతని భార్యను అతనికి అప్పగించమని దేవుడు అతన్ని హెచ్చరిస్తాడు. భయపడిపోతాడు అతను. తెల్లవారగానే అతను అబ్రహాముని పిలిపించి అతనితో ఇలా చెప్తాడు, అడుగుతాడు, ఏమయ్యా ఏంటి నువ్వు ఇలా చేసావు? 9వ వచనం.
అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? ఆదికాండం 29. నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేంటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. ఏంటయ్యా ఇలా చేశావు? నా భార్య అంటే నేను వేరుగా ఆలోచించి ఉందును కదా, నా చెల్లెలు అన్నావని నేను ఆమెను తీసుకొని వెళ్ళాను. పొరపాటున ఏదైనా చేసుంటే ఆ దేవుడు నా మీదకి నా రాజ్యం మీదకి ఎంత కీడు తెచ్చేవాడు అని భయపడిపోయాడు. భయపడిపోయి అడుగుతున్నాడు, అసలు ఎందుకు ఇలా చెప్పావు నువ్వు? చెల్లెలని ఎందుకు చెప్పావు అంటే 10వ వచనంలో ఆయన సమాధానం చెప్తున్నాడు. 21:10 ఆదికాండం. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా 11వ వచనం, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అబ్రహాం అబద్ధం ఆడాడు. ఇది మనకి నోటెడ్ కదా. ఇలా చెప్పుకుంటా వెళ్తా ఉంటాం. మన ప్రసంగాలకి కొన్నిసార్లు కొంతమందిని చాలా మనం చులకన కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజల్ని చూసినప్పుడు అబ్రహాముకి భయం వేసింది. ఏంటయ్యా అంటే, ఆ ప్రజలు చాలా భయంకరంగా జీవిస్తున్నారు. ఎందుకు ఇలా జీవిస్తున్నారంటే అబ్రహాముకి అర్థమైంది ఏంటయ్యా అంటే, దేవుని భయం లేదు. ఇప్పుడు అన్యజనులు వారు ఎలా పడితే అలా జీవిస్తున్నారు అంటే, వారికి దేవుడు లేడు గనక, దేవుని భయం లేదు గనక వాళ్ళు జీవిస్తున్నారు. మనం కూడా అలాగే జీవించాలా? అలాగే జీవిస్తున్నామా? మీరు నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు. మనలో కొంతమంది అలాగే కాదు అంతకంటే కూడా ఘోరంగా కొన్నిసార్లు జీవిస్తున్నాం. స్థానిక సంఘాల్లో ఆధిపత్యం కోసం, అధికారాల కోసం, నా మాట నెగ్గాలి అని పంతాల కోసం ఎంతమంది దేవుని భయం లేకుండా ప్రవర్తించి సంఘాలను చిన్నాభిన్నం చేయట్లేదు. ఆలోచన చేద్దాం, కొంచెం మనం మనసు పెడదాం. రెండో మాట ఏంటయ్యా అంటే, సంఘం కట్టబడాలంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే నాలో, ఎవరినో పక్కన పెట్టండి, నాలో దేవుని భయం ఉండాలి. మూడో మాట దగ్గరికి వెళ్తున్నాను, సమయం పరిగెత్తుతుంది. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘము క్షేమాభివృద్ధి చెంది విస్తరిస్తా ఉందట. దినదినం విస్తరిస్తా ఉందట. దానికి మూడవ కారణం ఏం మనకి ఇక్కడ కనబడుతుందయ్యా అంటే, ఆదరణ. ఏమండి, ఏంటి? ఆదరణ. మన సంఘాలలో నేటి దినాలలో కరువైంది ఏంటయ్యా అంటే, హెచ్చరికలు దండిగా ఉన్నాయి. మనం వాళ్ళని ఒక్కొక్కళ్ళని మామూలుగా హెచ్చరించట్లేదు. మంచిదే, హెచ్చరించాలి, హెచ్చరికలు అవసరమే. అయితే మనం మిస్ అవుతుంది ఏంటయ్యా అంటే, ఆదరించటం. ఎవరో ఈ మధ్య ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, బయట సంఘాల్లోనట హెచ్చరికలు ఉండవట, కేవలం ఆదరణే ఉంటుందట. మన సంఘాల్లోనేమో ఆదరణ ఉండదు, కేవలం హెచ్చరికలే ఉంటాయట. రెండు ఇబ్బందే కదా, రెండు ఉండాలి కదా. హెచ్చరించాలి, అదే సమయంలో ఆదరించాలి. అలాగైతే ప్రియమైన వారలారా, స్థానిక సంఘాలలో ఆదరణ కరువైపోతుంది. ఇక్కడ అంటాడు పరిశుద్ధాత్మ ఆదరణ అన్నాడు. మామూలుగా మనం ఎవరిని అంతగా ఆదరించలేము, కానీ ఆత్మీయులంగా, ఆత్మపూర్ణులంగా, పరిశుద్ధాత్మతో నిండి నడిపించబడే వారిగా మనం తప్పకుండా ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి. మనం ఎవరమైనా కావచ్చు, సేవకులమైనా, పెద్దలమైన, పరిచారకులమైన, సాధారణమైన విశ్వాసులమైన, మన ద్వారా ఇతరులు
ఆదరించబడాలి. ఆదరణ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు విస్తారంగా వస్తారండి, అందులో సమస్య ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉండగా ఆదరణ కరువు అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఎవరు ఆదరించగలరు, లేదా ఎవరి దగ్గర ఆదరణ దొరుకుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఇలా చెప్పాలనుకుంటున్నాను దీన్ని. ఎవరైతే దేవుని నుండి ఆదరణ పొందుతారో వారు మాత్రమే ఇతరులను ఆదరించగలుగుతారు. మన అనుభవంలో లేకుండా మనం ఇతరులను ఆదరించలేం. కాబట్టి దేవునితో సరైన సంబంధాన్ని కలిగి దేవుని నుండి ఆదరణ పొంది శ్రమల్లో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆదరించాడో మన అనుభవంలో నుంచి చెప్తే కొంతమందికి ఎంత ఊరట కలుగుతుందో. ఎప్పుడైనా ఎవరైనా శ్రమల్లో గుండా వెళ్తా ఉన్నప్పుడు, స్ట్రగుల్ అవుతా ఉన్నప్పుడు, బాధపడతా ఉన్నప్పుడు, ఏంటయ్యా ఎప్పుడు అలా ఉంటావు, ఏం కాదులే, పర్లేదులే అని మనం పొడి పొడి మాటలు చెప్తే వారికి ఆదరణ కలగదండి. ఒక చెయ్యేసి వాళ్ళ మీద, ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ఏంటి అనారోగ్యంగా ఉన్నారా, ఆర్థికంగా నష్టపోయారా, ఆత్మీయంగా బలహీనపడుతున్నారా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, పర్లేదు, ప్రభు నమ్మదగిన వాడు, నేను కూడా ఒకప్పుడు అలాంటి అనుభవంలో నుండే వెళ్ళాను, దేవుడు నన్ను ఆదరించాడు, అమ్మా అయ్యా దేవుడు నన్ను ఆదరించాడు అని మనం చెప్పగలిగితే ప్రియులారా, దేవుడు వాళ్ళకి గొప్ప ఆదరణ కలిగిస్తాడు. మన అనుభవంలో నుంచి మనం చెప్పగలగాలి. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మనం ఆదరించటానికి ఎన్నో విషయాలని మనం చూడొచ్చు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెను అన్నాడు పౌలు గారు. అలాగైతే మనము శ్రమలలో సరైన విశ్వాసంతో ప్రభు కొరకు జీవించినప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ఇప్పుడు ఇతరులను కూడా మనం ఒకరి విశ్వాసంతో ఒకరం ఏం చేయాలి, ఆదరించుకోవాలి. ఒకరి అనుభవంతో ఒకరం ఆదరించుకోవాలి, ఒకరి విశ్వాసంతో ఒకరిని ఆదరించుకోవాలి. అలాగైతే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉండగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు ఆదరణకర్త, మనందరికీ తెలుసు. ఆయనను మనం నిజంగా కలిగి ఉంటే మనం ఏం చేయాలి, ఇతరులను ఆదరించాలి. కానీ కొన్ని సంఘాల్లో ఆదరణే లేదు, అర్థం చేసుకునే వాళ్ళే లేరు. కొన్ని సంఘాలకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కొన్ని స్థలాలకు నేను తరచుగా వెళ్తా ఉంటాను. వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి. ఒక సహోదరి అంది, బ్రదర్, మా సంఘంలో మేము చెప్పే మాటలు వినేవాళ్ళు కూడా లేరు, మాతో సమయాన్ని గడిపే వాళ్ళు కూడా లేరు. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇలా బయట నుంచి వచ్చినప్పుడు మా బాధని, మా ఆవేదనని మేము వ్యక్తం చేసుకుంటాము, ప్రార్థన చేయించుకుంటాము, మా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. అలాగైతే ఎవరో వచ్చినప్పుడు వెళ్ళటం ఏంటి, మనతో మన మధ్యలో ఉంటున్నటువంటి వారు కనీసం ఎలాంటి కండిషన్లో ఉన్నారో కూడా మనం గ్రహించలేకపోవటం నిజంగా బాధాకరమైన విషయం. మన సంఘానికి ఎవరెవరు వస్తున్నారు,
వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, ఇంత సుదీర్ఘమైన ఆలోచన మనం చేయగలుగుతున్నాం. కాపరి అంటే అర్థం ఏంటి మరి? నేను సంఘ కాపరిని అని పేపర్లో చాలా మంది ఈ మధ్య వేయించుకుంటున్నారు, ఇంతకు ముందు లేదు. సంఘ కాపరి అని పేరు రాసుకుంటున్నారు మనోళ్ళు కూడా ఈ మధ్యలో. సరే వేసుకోండి, అది పెద్ద అభ్యంతరమైన విషయం ఏం కాదు. మీకు స్థానిక సంఘానికి ఆమోదమైనప్పుడు మధ్యలో మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ విషయం ఏంటంటే పేరు పేపర్లో వేసుకోవటం కాదండి. ఒక గొర్రెను కాపరి ఎలాగైతే పరామర్శిస్తాడో, ఒకవేళ నడవలేకపోతే భుజాల మీద ఎక్కించుకొని ఎలాగైతే దాన్ని నడిపిస్తాడో, దాని అవసరాన్ని ఎలాగైతే తీరుస్తాడో, దాన్ని ఎలాగైతే భద్రపరుస్తాడో, ఈ కాపరి పరిచర్యని మనం స్థానిక సంఘాలకు అందించొద్దా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆదరణ కరువైపోయింది సంఘాల్లో. కొంతమంది మాట్లాడితే నెమ్మది కలిగిద్ది, శాంతన అంటారు కదా, చాలా నెమ్మది కలిగిద్ది. కొంతమంది మాట్లాడితే ఇంకంతే, ఉన్న నెమ్మది కూడా కోల్పోయినట్టే. ఇప్పుడు ఎవరైనా సంఘానికి క్రమంగా రావట్లేదు అనుకోండి, ఏమయ్యా ఎందుకు రావట్లేదు అన్నామనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎవరైనా వెనకబడిపోయారనుకోండి, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంతేనా అంటే దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళకి దగ్గరగా వెళ్ళాలి. వారు అలా ఆలస్యంగా రావటానికి, వారు వెనకబడిపోవటానికి, వారు బలహీనులు అవటానికి కారణం ఏంటో మనం కనుక్కోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేసేది అదే కదా. వెళ్ళగానే ఏమంటే నాకు జ్వరం అంటే 2 టాబ్లెట్లు ఇచ్చేయడు అతను. టెస్టులు రాస్తాడు ముందు, ఆ తర్వాత దాన్ని చూసి ఆ వ్యాధి యొక్క లక్షణాలేంటో తెలుసుకొని దానికి సరిపడినటువంటి మందుని, వైద్యాన్ని ఇచ్చినప్పుడు అతనికి కదా నెమ్మది కలుగుతుంది. అందుకనే మనకు తెలుసు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అంటాడు. మనమున్న స్థానిక సంఘాల్లో వారితో వీరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారి గురించి వీరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఔషధాలలాగా పనిచేస్తున్నామా, విషంలాగా పనిచేస్తున్నామా? రెండూ చేయొచ్చు. అక్కో నీకు తెలుసా, అన్నో నీకు తెలుసా, అన్న ఎలాంటి వాడు, ఈ అన్న ఎలాంటి వాడని ఒకరి మీద ఒకరికి విరోధ భావం కలిగించే మాటలు చెప్పొచ్చు. అలాగే ఔషధం లాంటి మాటలు కూడా చెప్పొచ్చు. అలాగైతే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాము. మన స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి చెందాలి అంటే, కట్టబడాలి అంటే మనం కలిగి ఉండవలసినటువంటి 3 విషయాల్ని ఇక్కడ మనం చూసాం. ఒకటి సమాధానం, రెండవది దేవుని భయం, మూడవది పరిశుద్ధాత్మనందలి ఆదరణ. ఆది సంఘం చాలా అద్భుతంగా విస్తరించడానికి కారణాలు ఇవే అని మనం చూస్తున్నాం. మరొకసారి ఆ మూల వాక్యాన్ని చదివి నేను ముగించటానికి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మరొక వచనం దగ్గరికి కూడా వెళ్ళొద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను, చూడండి. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ఈ మాట బాగా పట్టుకోండి, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. శరీరంతో సంఘాన్ని పోలుస్తూ 2 మాటలు చెప్పాడు ఇక్కడ. సంఘం అనే శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, ఒకటి శిరస్సుతో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, రెండవది శరీరంలో ఉన్న తన తోటి అవయవాలతో కూడా సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. మన శిరస్సు, మన నాయకుడు, మన కాపరి, మన అధిపతి ప్రభువైన యేసుక్రీస్తుతో మనము అతుకబడి సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏమంటాడంటే, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి.
ఒక అవయవం మరొక అవయవంతో అతకబడకపోతే, కలవకపోతే అనారోగ్యం వస్తుంది. మీరు ఎప్పుడన్నా పడుంటే, బైక్ స్కిడ్ అయి పడుంటే హాస్పిటల్కి వెళ్తే ఇలా అంటారు, ఎముక చిట్లిందనో లేకపోతే ఎముక పక్కకి వెళ్ళిందనో చెప్తారు. కాబట్టి అతకబడి ఉండాలట. అయితే వీటన్నిటికీ మనం కలిగి ఉండాల్సింది ఏంటయ్యా అంటే, ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంటున్నది. సమాధానం, దేవుని భయం, ఆదరణ, వీటితో పాటు మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైం మనం ప్రేమను గురించినటువంటి సంగతులు కొంచెం వివరంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముగింపులో ఇలా చెప్పి నేను ముగిస్తాను. మనం చదువుకున్నటువంటి ఈ మూలవాక్యంలో సంఘము అభివృద్ధి నొందెను అని లేదు, సంఘము క్షేమాభివృద్ధి నొందుచుండగా అని మనం చూస్తాం. అలాగైతే అభివృద్ధి వేరు, క్షేమాభివృద్ధి వేరు. మీరు ఈ సామెత విన్నారా? పెరుగుట ఇరుగుట కొరకే అని. అలాంటి అభివృద్ధి కాదు ఇది. క్షేమంతో కూడిన అభివృద్ధి, నిలిచి ఉండే అభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి, నిజమైన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. అలాగైతే ఇక్కడ 2 మాటలు కీలకమైనవి. ఒకటి, మనం అభివృద్ధి చెందాలి, అది క్షేమంతో కూడిందై ఉండాలి. క్షేమాభివృద్ధి. కొంతమంది కొన్ని సంఘాలు విస్తరిస్తున్నాయి కానీ క్షేమం లేదు. వారికి లేదు, వారి వలన మిగతా వాళ్ళకి కూడా లేదు. సంఖ్య లేరా? ఉన్నారు. బిల్డింగులు లేరా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ క్షేమం లేదు. అలాగైతే ప్రియులారా, సంఘం క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తా ఉందట. కాబట్టి ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నేనున్న స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం నేనేం చేయగలను? ఇలా కూడా మనం అనుకోవచ్చు, ఒకవేళ మన ద్వారా స్థానిక సంఘానికి క్షేమాభివృద్ధి కలగకపోతే, రాజారావు గారు తెలుసు అనుకుంటాను మీకు, తిమ్మసముద్రం రాజారావు గారు చాలా దివ్యమైన పరిచర్య చేశారు. చాలా అనుభవజ్ఞుడు, ఆత్మీయుడు. ఒకరోజు ఆయన దగ్గరికి సంఘ పెద్దలు వచ్చి, ఒక పెద్ద అంటే అందరూ వచ్చారు, ఒక ఆయన ఇలా అన్నాడంట చాలా నిర్లక్ష్యంగా. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఉంటాం. రాజారావు, నీ వల్ల సంఘానికి నష్టం కలుగుతుంది అన్నాడు. ఆయన సేవకుడు, అప్పటికే మన రాష్ట్రం అంతా వాడబడతా ఉన్నాడు. కానీ ఆ సంఘంలో ఉన్న ఒక పెద్ద వచ్చి, రాజారావు నీ వల్ల సంఘానికి నష్టం కలుగుతుంది అంటే, ఆయన వెంటనే ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఇలా చెప్పాడట, నా వలన సంఘానికి నష్టం కలుగుతుంది అంటే నేను మౌనంగా ఉంటాను, మీరే నడిపించండి అని వెనక్కి వెళ్ళి కూర్చున్నాడట. కొంతకాలం అలాగే కూర్చున్నాడు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఆ దైవజనుడిని మౌనంగా కూర్చోబెట్టి వీళ్ళు నడిపించుకుంటా ఉన్నారు. ఒకరోజు హైదరాబాద్ నుంచి విజయానందం గారిని పిలిచారట. అప్పుడు ఆయన సజీవంగానే ఉన్నారు. మ్యారేజ్లో, వివాహంలో వాక్యం చెప్పాలి. ఆయన రాలేదు. ఏం జరిగిందో తెలియదు. పాటలు పాడి 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 ఎదురు చూస్తా ఉన్నారు, రాలేదు. అప్పుడు వచ్చి అదే పెద్ద అన్నాడట, రాజారావు గారు ఈరోజు కొంచెం మీరు వాక్యం చెప్పాలి అని. ఆ రోజు ఆయన నిలబడి మాట్లాడితే దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకున్నాడట. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఆ సందేశాన్ని మర్చిపోలేదట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఆయన బ్రతుకున్నంత వరకు ఇంకా సంఘంలో ఎవరు ఆయన్ని కూర్చోబెట్టలేకపోయారు. కాబట్టి నేనేమంటానంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు నన్నంటావా, నా గురించి అంటావా అని ఒకవేళ గనక మనం వాదోపవాదాలకు దిగామనుకోండి, క్షేమం కలగదు, అక్కడ నష్టమే కలిగింది. మన పితరులు, పూర్వీకులు, పెద్దలు, వారి మాదిరి, వారి భక్తి జీవితం మనకెంతో అనుసరణీయం. మనం కేవలం వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళటం కాదు, కానీ అలా జీవించి ఈ రోజు నుంచి ఒక
తీర్మానం చేసుకుందాం. నా ద్వారా సంఘానికి ఎన్నడూ నష్టం కలగకూడదు. నేనున్న స్థానిక సంఘం నా ద్వారా క్షేమాభివృద్ధి చెందాలి. దానికోసం అవసరమైతే నేను ఒక మెట్టు దిగుతాను, అవసరమైతే తగ్గించుకుంటాను, అభ్యంతరమైతే మౌనంగా ఉంటాను అని ఒక నిర్ణయాన్ని గనుక మనం తీసుకోగలిగితే అద్భుతం. కానీ ఇది సాధ్యమేనా? చెప్పుకున్నంత ఈజీయేనా? మౌనంగా కూర్చోవటం సాధ్యమేనా? నో. సంఘాన్నైనా 2 చేస్తాను కానీ నేను మాత్రం మౌనంగా ఉన్నా. ఇదేగా మన వైఖరి. ఆలోచన చేద్దాం. బాధతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మన స్వప్రయోజనం కాదండి, స్థానిక సంఘం యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేద్దాం. మనకి ఎంత నష్టం కలిగినా, అవమానం కలిగినా పర్లేదు, సహిద్దాం. సంఘానికి డ్యామేజ్ రాకుండా చూసుకుందాం. ప్రభువుకు మహిమను చెల్లిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. నేను కూడా భయంతో ఈ మాటలు చెప్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. చాలా చాలా వందనాలన్నా. ఉదయకాలమున చక్కని మాటలు, దేవుని సంఘములో దేవుని పిల్లలకు కావలసిన హెచ్చరికలు, ప్రభువు మీ ద్వారా చక్కని సందేశాన్ని అనుగ్రహించాడు. దేవునికి ఎంతో వందనస్తులం. మీకు కూడా మా వందనాలు తెలియజేస్తున్నాను జూమ్ తరపున. నిజమే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనకు కావలసిన ఒక భాగంలోనే 3 భాగాలు మనకు చూసాం. సమాధానం, అందరితో సమాధానం కలిగి ఉండటానికి, సమాధానము కలిగి ఉండటానికి ప్రయాసపడమన్నారు. ఇది ప్రయాసతో కూడింది. నిజంగా ఒక శత్రువుని ప్రేమించాలంటే ప్రయాస అవసరం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా మనం ఎక్సర్సైజ్ చేస్తే తప్ప మనం జయించలేం. దేవుని కృపను బట్టి అంత ఘనుండని చెప్పట్లేదు, కానీ నా వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. 68వ సంవత్సరం రక్షించబడ్డాను. ఇన్ని సంవత్సరాలు ఎదురు తగిలే దెబ్బలు, వాటిని బట్టి, కొన్ని అనుభవాలను బట్టి నన్ను నిలదీసి ఆ సమాధానం కలిగి ఉండటానికి, శత్రువుని ప్రేమించడానికి దేవుడు కృప చూపాడు, ఆ ఓపిక దయచేశాడు. అందుని బట్టి ధైర్యంగా చెప్పగలను. కాబట్టి ఇది ఎక్సర్సైజ్తో కూడింది. ప్రయాసపడమన్నారంటే ఎందుకు ప్రయాసపడమన్నారు అనే మాట నాకు క్వశ్చన్గా మారింది. ప్రయాస అంటే చాలా నిజంగా అక్కడ ప్రయాసం ఉంది. ఒక శత్రువుని ప్రేమించాలంటే మనం ఎంత తగ్గించుకుంటేనే ప్రేమించలేము. కాబట్టి ఈ సమాధానం కలిగి ఉండటానికి అక్కడ ప్రేమ కూడా అవసరమని అక్కడ చెప్పారు. దీర్ఘశాంతం, దేవుని భయము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పాటుపడదాం. మనం అందరం కూడా బలహీనలమే, అయితే బలమైన ప్రభువును మనం ముందు పెట్టుకొని మనం కూడా క్రీస్తు యేసుని బట్టి బలవంతులమై ఆయన కృపలో సాక్షులంగా జీవిస్తూ సంఘానికి క్షేమము, ఆదరణ కలిగించే వారంగా మనం ఉంటే ఎంతైనా మంచిదని చెప్పి, అవసరమైతే మౌనంగా ఉండైనా, అవసరమైతే తగ్గించుకునైనా, అవసరమైతే అవమానం పొందైనా ప్రభువుని అక్కడ హెచ్చిస్తూ, ప్రభువుని మాయంపరుస్తూ ముందుకు సాగుదాం. చక్కని మాటలతో దేవుడు ఆదరించాడు. అందరిని బట్టి దేవునికి ఎంతో వందనము. ఆఖరిగా ముగింపు ప్రార్థన సహోదరులు ప్రభుదాస్ అన్న గారు, ప్రభుదాస్ అన్న గారు కర్నూలు నుంచి ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, మా జీవాధిపతి, మా స్వరూపి, స్తోత్రములు. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఇలాగో జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరూ సమకూర్చినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రములు. విశేషంగా నీ దాసుని నిలబెట్టి తండ్రి సంఘమునకు కావలసిన హెచ్చరికలు నీ దాసుని ద్వారా
మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి సంఘములో నాన్న ఉండవలసిన విషయాలు బయలుపరిచారు. స్తోత్రములు. నీ యందు భయము భక్తి కలిగిన వారమై, సంతోషం సమాధానము కలిగిన వారమై, ఒకరినొకరు ఆదరించుకొని ఉండు ద్వారా సంఘమును క్షేమాభివృద్ధి కలుగుతుందని నీ దాసుల ద్వారా బయలుపరిచినందుకు స్తోత్రములు. ఇంకా మాలో ఉన్న లోపాలను మీరు సరిచేయండి. మేము కూడా సంఘములో తండ్రి నీకు లోబడి జీవించడానికి తనను ప్రేమించే వారముగా, ఆదరించే వారముగా హెచ్చరించి మేము సరి చేసుకుని ఇతరులను సరిచేయువారుగా భారము కలిగిన వారమై ఉండటానికి ఇంకా చూపమని వేడుకుంటున్నాం. ధైర్యుడా, మరి వాక్యం అందించి దాసుని బట్టి స్తోత్రములు ఇంకా బలపరిచి విరివిరిగా వాడుకుండి గణపరుస్తున్నాం. తండ్రి విషయమై ప్రయాసపడుతున్నాం. మా ప్రియులు బనబస్తన్న కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. నిర్మాణాలు ఉంటుండగా ప్రతి ఒక్కరి అవసరత ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించండి. జూమి యాప్ను ఇంతవరకు నడిపించారు. ముందు కూడా మీ కృపా సహాయం అనుగ్రహిస్తారని మా నిరీక్షణ గణపరుస్తున్నాం. నడిపించిన పెద్దలు మా ప్రియులు దాని అంకులను బట్టి స్తోత్రములు. దాని అంకులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు. ఇలాగూ తండ్రి పాటలు పాడిన వారైతేమి ప్రార్థించిన వారందరిని బట్టి నేను గణపరుస్తున్నాం. ఇంతవరకు మీరు చూపిన కృపాంతను బట్టి స్తోత్రం తెలుస్తూ ధైర్యుడా నాకు ఇచ్చిన సమయానికి గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న గారికి. మొట్టమొదట నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రారంభ ప్రార్థనగా రెడ్డి మన్న గారు ప్రార్థన చేశారు, అందుకు వందనాలు. మరి చక్కని పాట పాడి వినిపించిన శీలం ప్రవీణ్ అన్న గారికి వందనాలు. తర్వాత వాక్యము కొరకు ప్రార్థించిన జేపీ వర్ధన్ గారికి వందనాలు. చక్కని శుభవర్తమానం, చక్కని వర్తమాన వాక్య ఉపదేశము అందించిన బోడిపాగ జోసెఫ్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులైన మరి బర్నబాస్ అన్న గారు ఎంతో ప్రయాసతో భారంతో ఈ కార్యము కొనసాగిస్తున్నారు. 4158వ దినానికి మరి విరామము లేకుండా ఆయన ఇలాగ కొనసాగిస్తున్న దేవుని కృప. కాబట్టి అందరం కూడా వారి కొరకు, వారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించవలసిన వారం విన్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను.